అది పెద్ద లక్ష్మణ్ గారు కూడా చెప్పారు, ఎవరైనా చెప్తారు. కి సంబంధం ఏంటి? ఆరోపణలు వచ్చినాయి, నువ్వు దాని మీద ముందస్తు బెయిల్కి కూడా వెళ్ళావు. ఆయన కుమారుని 2 నెలల క్రితమే దీంట్లో అరెస్ట్ చేసినప్పుడు ఈడీనే అరెస్ట్ చేసింది కారుమూరి సునీల్ను కూడా. ఈడీ అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారంగానే రంగంలోకి దిగుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అది. అంటే మనకు అర్థమయ్యే భాషలో మనీ లాండరింగ్ జరిగితే, లాండరింగ్ అంటే ఏంటి? కడగటం, అంటే బ్లాక్ అండ్ వైట్గా కడగటం. అందు గురించే మనీ లాండరింగ్ అని పేరు పెట్టారు. ఆ బ్లాక్ మనీని వైట్గా చేసినటువంటి ఆధారాలు ఈడీకి లభించినాయి కాబట్టే రంగంలో దిగింది. తక్కువ కాలంలోనే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కేసు నమోదైంది ట్రాన్స్పోర్ట్ మీద, పర్టికులర్గా సెపరేట్ కేసు ఇది. ఈడీ ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు, మీ మంత్రి గారు, ఆయన కూడా అరెస్ట్ చేశారు. 195 కోట్ల రూపాయలు మొత్తం స్కామ్ జరిగిందంటున్నారు. దీంట్లో ఇప్పటివరకు 35 కోట్ల రూపాయల నుంచి 37 కోట్ల రూపాయల వరకు ఈడీ అటాచ్మెంట్ కూడా చేసింది. అటాచ్మెంట్ ఎప్పుడు చేస్తుంది? ఎప్పుడైతే మనీ ట్రయల్ కనపడిందో అప్పుడే అటాచ్మెంట్ చేస్తుంది. దాని ప్రకారంగానే అరెస్టులు కూడా జరుగుతాయి. మనం గతంలో ఈడీకి సంబంధించినటువంటి ఏ కేసులు చూసినా. ఆ పరిస్థితుల్లో కారుమూరి నాగేశ్వరరావు గారు కారుమూరి నాగేశ్వరరావు అంతే. ఆయన ఏ క్యాస్ట్ అయితే ఏంటి, ఏ రిలీజియన్ అయితే ఏంటి, ముస్లిము, క్రిస్టియన్ను, హిందువులు, లేదంటే గనక కమ్మ, కాపు, బ్రాహ్మణు, బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీల కులాలకు విడగొట్టేమి న్యాయస్థానాలు పనిచేయవు కదా, విడగొట్టేమి చట్టాలు రాయబడలేదు కదా. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీ మినిస్టర్స్కి? కొంతమంది బీసీ మినిస్టర్లను బయటికి తీసుకొచ్చి ఇదో పెద్ద ఫార్స్ అయిపోయింది, ఇదో పెద్ద కల్చర్గా తయారైంది గత కొన్ని సంవత్సరాలుగా. ఎవరినైతే అరెస్ట్ చేస్తారో ఆ సంబంధించినటువంటి నేతలు మాత్రమే ముందుకు వస్తారు. ముందుకొచ్చి మా బీసీ నేతను అరెస్ట్ చేశారు, మా బీసీ నేతను అరెస్ట్ చేశారు. మీరు కావాలంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈడీని పంపించిందన్నంత వరకు రాజకీయ ఆరోపణలు చేయండి, సమంజసంగా పద్ధతిగా ఉంటుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఈడీ తెలుగుదేశం చెప్తేనో జనసేన చెప్తేనో వినే పరిస్థితులు ఏం లేవు. అదే కనుక జరిగి ఉంటే సిబిఐ ఈడీలు అలా కనుక వినే పరిస్థితి ఉంటే ఈ పాటికి తిరుమల లడ్డూ కేసు అలా మూలబడి ఉండేది కాదు. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో సిబిఐ అలా నిర్లిప్తంగా పరిమితంగా ఎంక్వైరీ చేసి అలా కూర్చునేది కాదు. అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సే ఈ టీడీపీకి లేకపోతే ఈ కూటమి పార్టీలకు ఉండుంటే. ఈవెన్ ఈడీ కూడా ఇప్పుడు రంగంలోకి దిగింది. సిట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని అది 2 years నుంచి చేస్తున్న ఎంక్వైరీలో ఉన్నటువంటి ఛార్జ్షీట్ని బేస్ చేసుకొని లాస్ట్ ఇయరే మెయిన్ లిక్కర్ కేసులో ఈసీఆర్ని నమోదు చేసింది. మనకి ఎఫ్ఐఆర్ ఎలా ఉంటుందో ఈడీ నమోదు చేసేది ఈసీఏఆర్. అది మెయిన్ లిక్కర్కి సంబంధించి. ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కూడా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ముందుగా కారుమూరి నాగేశ్వరరావు పేరే బయటకు వచ్చింది. అంతేకాదు ఈ కేసు బయటకు వచ్చినప్పుడు ఎవరెవరు ఈ కాంట్రాక్టులు సంపాదించారు, సబ్ కాంట్రాక్టులు, బినామీల పేర్లలో కూడా అని చెప్పేసి ఎవరు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారి బినామీ పేర్లు కూడా వినపడినాయి మేనల్లుడికి సంబంధించి. కాకపోతే ఆయన డైరెక్ట్గా లేడు కాబట్టి ఇంకా ఆయన మీద దృష్టి పడినట్టు లేదు. కానీ ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఆయన కొడుకు, ఆయన కోడలు. అలాగే అది వెస్ట్ గోదావరికి సంబంధించి, అది గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎక్కడికక్కడ జోన్స్గా విభజించుకున్నారు నిజం చెప్పాలంటే. అలాగే గుంటూరు రేంజ్కి వచ్చేసరికి అంబటి రాంబాబు గారి బినామీ ఉన్నాడని చెప్పేసి వార్తలు వచ్చాయి. బినామీలు కాబట్టి ఇంకా మరి అది ఎస్టాబ్లిష్ కాలేదేమో. కిందకు వెళితే గుడ్ మార్నింగ్ అనే కార్యక్రమంతో ముందుకు వచ్చేటటువంటి ఆయన పేరు వినపడింది. ఇంకా కిందకు వెళితే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎర్రచందనం స్మగ్లర్ల పేరు కూడా వినపడింది. డైరెక్ట్గా ఈయనకి లింక్ ఉందని చెప్పేసి ఈడీ తేల్చింది కాబట్టి అరెస్ట్ జరిగింది. మీరు దాన్ని ఆరోపణలు వచ్చినాయి కాబట్టి లెట్ ద ఇన్వెస్టిగేషన్ టు బి డన్ వితౌట్ ఎనీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని హుందాగా మాట్లాడతారా?
లేదంటే మీరు కూడా మీ బీసీ నేతలు ఎలా అయితే నిన్న మైకుల ముందుకు వచ్చేసి మా బీసీ నేతను అరెస్ట్ చేశారు, బీసీ నేతలను టార్గెట్ చేశారని చెప్పేసి ఒక లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తారా? ఆ రకంగా ప్రజల్లో చులకనవుతారా? మొహినుద్దీన్ గారు, మీరు పర్సనల్గా. నమస్కారం సురేష్ సార్, మీకు 24/7 సిటీ 24 ప్రేక్షకులకు డిబేట్ పెద్దలకు నమస్కారాలు సార్. జాతి చండాలుల కంటే జ్ఞాన చండాలులతోనే ఈ దేశానికైనా కానీ ఈ రాష్ట్రానికైనా ప్రమాదం పొందుతున్నాయి. ఈ రోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పైన దృష్టి పెట్టరు. పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చుక్కలు చూపిస్తా జగన్, మోడీ గారితో మాట్లాడి మోడీ గారికి చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతుంది సార్. ఈడీ పై నుంచి ఊడిపడ్డదా? ఊడి కూడా ఇప్పుడు ఈడీ కూడా ఒక బాధితులుగా పనిచేస్తుంటది. దానికేం స్వతంత్ర ప్రతిపత్తి ఏమీ లేదు. వాడి మీద పోయి దాడి చేయందరు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పార్టీ పుంజుకుంటుంది. 45 నుంచి 46% ఎగబాకింది అనే న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దానికోసమే ఏదో ఒక విధంగా చేసి జగన్మోహన్ రెడ్డి గారికి బురద చల్లి ఈ పెద్ద నాయకులను అరెస్టు చేస్తే మనకు ప్రజల్లో విలువ ఉంటుంది. లేకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మమ్మల్ని వదిలిపెట్టాడు. మీరు టీడీపీ నాయకులు చేసిన అవినీతిని ఒక్కొక్క పైసాతో సహా లెక్కేసి చుక్కలు చూపిస్తారు అని ఈ టీడీపీ నాయకులు గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. నిన్న చెప్పారు, అనంతపురం జిల్లాలో 200 కోట్ల స్కామ్ చేశారు దగ్గుపాటి ఎమ్మెల్యే దగ్గుపాటి అని. ప్రభాకర్ చౌదరి అతను కూడా టీడీపీ ఎక్స్ ఎమ్మెల్యే, అతన్ని ఆరోపణ చేశారు 200 కోట్ల రూపాయలు. మరి ఈడీ ఎక్కడ పోయింది సార్? ఆ ఈడీ ఎక్కడ ఉంది? 200 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే చేస్తే మిగతా ఎమ్మెల్యేలు ఎంత చేసి ఉంటారు? ఎక్కడికి పోయింది ఈడీ? దానికి జవాబు చెప్పరా? ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేసి 6,000 కోట్ల రూపాయలు 6,000 కోట్ల రూపాయలు ప్రివిలేజ్ ఫీజులు రద్దు చేసినటువంటి వ్యక్తి వెన్నుపోటుదారుడు, వెన్నుపోటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ 6,000 కోట్లు ఎవరు తిన్నారు? దాంట్లో అవినీతి జరగలేదా? దానికి సమాధానం లేదా? కేవలం వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడానికి. ఎందుకంటే ఢిల్లీలో ఇంత ముందు చూశాము, ఈడీ ఏదైతే మనీష్ సిసోడియా గారిని దాదాపు 18 నెలల జైల్లో పెట్టింది. ఆడ కోట్ల రూపాయలు, ఈడ కోట్ల రూపాయలు, ఆడ 100 కోట్లు, ఈడ 100 కోట్లు అని. ఎన్నికలు జరిగాయి, అయిపోయాయి. మనీష్ సిసోడియా గారు కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చేశారు. ఎటువంటి ఆరోపణలు లేవు, ఎటువంటి అవినీతి జరగలేదు. సేమ్ థింగ్ కేజ్రీవాల్ గారిది, సేమ్ థింగ్ కవిత గారిది. ఎక్కడికి పోయి కోట్ల రూపాయలు ఈడీని ప్రశ్న అడుగుతున్నా నేను. ఈడీ ఒక జేబు సంస్థ, ఈడీ ఒక పంజరములో చిలుక. ఆ విధంగా డ్రామాలు ఆడుతుంది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడే డ్రామాల్లో, ఎందుకంటే ఈ రోజు దర్శిలో 2 ఎస్ఐలు గంజాయి తీసుకుపోతూ పట్టుబడ్డారు, పారిపోయారు. అంటే ఇటువంటి కేసుల నుంచి తప్పించుకోవాలి. ఏ విధంగా తప్పించుకోవాలి? లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజోష్ యాక్సిడెంట్ చేసి ఈ రోజు ఇరుక్కుపోయాడు. జనాలు అడుగుతున్నారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? సిద్దిరి అప్పలరాజు కుమారుడు అరెస్ట్ చేశారు, మరి లింగమనేని రమేష్ కుమార్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? దాని గురించి అడుగుతున్నారు. తప్పించుకోవాలంటే ఏమి చేయాలి? కారుము రమేష్ అరెస్ట్ చేయాలి, కారుము నాగేశ్వరరావు అరెస్ట్ చేయాలి, వైఎస్ఆర్సీ పెద్ద నాయకులు అరెస్ట్ చేయాలి, ప్రజలను డైవర్ట్ చేయాలి. ఈ రోజు నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశానికి అందుతున్నాయి. కూరగాయల ధరలు మొయినుద్దీన్ గారు ఒక్క నిమిషం, నేను అడగటమే సుదీర్ఘంగా మిమ్మల్ని అడిగాను. మిమ్మల్ని ఆపకూడదని నిర్ణయించుకున్నాను యాక్చువల్గా నేను. కానీ
ఆపక తప్పనటువంటి పరిస్థితి. ఆపడం అంటే మిమ్మల్ని ఇక్కడ ఆపేయమని కాదు, మీకు అడ్డు తగలాల్సి వస్తుంది. ఎందుకనంటే మీరు ఈ సబ్జెక్టుకి సంబంధించి ఎక్కువ మాట్లాడి ఒకటి రెండు వేరే అంశాలు మాట్లాడితే తప్పేం లేదు. కానీ రోడ్డు ఒక్క నిమిషం ఆగండి సార్, ఆవేశపడకండి, ఆగండి, మిమ్మల్ని నేను ఆగండి. రోడ్డు యాక్సిడెంట్కి సంబంధించింది లేదంటే కనుక ఎక్కడో వేరే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు, అందు గురించి ఈడీని దించారు అని చెప్పటం చాలా వేగ్గా ఉంటుంది. 2 నెలల క్రితమే జూన్లోనే కారుమూరి నాగేశ్వరరావు గారి అబ్బాయి సునీల్ని ఇదే ఈడీ అరెస్ట్ చేసింది. ఫిబ్రవరి నుంచి ప్రోబ్ జరుగుతోంది. ఇప్పుడు ఈ మధ్య జరిగినటువంటి యాక్సిడెంట్ని లేకపోతే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలని కప్పిపుచ్చుకోవడానికి ఈడీని ఈ రోజు దించిందంటే అదే అంటున్నా. నేను ముందే మీకు చెప్పాను. నేను మీకు రెండవది మీరు తప్పుపడుతున్నారు కాబట్టి, మీరు మోదీ గారు ఈడీని పంపించారు కాబట్టి మేము మోడీని బీజేపీని మేము వ్యతిరేకిస్తున్నాము, మేము తప్పుపడుతున్నామని మీరు చెప్పండి. అదన్నా అడ్మిట్ చేయండి, కనీసంగా గౌరవంగా ఉంటుంది. సార్ ప్రభాకర్ చౌదరి గారు ఏం చెప్పారు? ఎమ్మెల్యే దగ్గుపాటి 200 కోట్ల రూపాయలు స్కామ్ చేశారన్నారు, రుజువుతో సహా ఇచ్చారు. మరి ఈడీ ఎందుకు వెళ్ళలేదు సార్ అక్కడికి? బస్సు దొరకలేదా? ట్రైన్ దొరకలేదా? ఎర్ర బస్సు పోలేదా అక్కడికి? ఎందుకు అరెస్ట్ చేయలేదు? కోట్లాది రూపాయలు స్కామ్ జరుగుతుంది సింహాచలం కొండ పైన, దానికి ఎందుకు ప్రశ్నించలేదు? అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఈరోజు రఘురామ కృష్ణరాజు 950 కోట్ల రూపాయలు అవినీతి చేశారు, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు జైలు వేయలేదు రఘురామ కృష్ణరాజుని? ఈరోజు డిఎస్ఎస్ స్కామ్ లో 10 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నది. ఒక్క నిమిషం, నేను అడిగిన దానికి మాత్రం మీరు సమాధానం చెప్పలేదు. నేను అన్నది ఏంటి? సరే ఓకే, అవన్నీ బీసీ అనే కార్డు తీయటం ఎంతవరకు కరెక్టు? మీ పార్టీ పదే అదే తప్పు చేస్తోంది. అరెస్టులకి ఆరోపణల మీద అరెస్టులు జరిగినప్పుడు మీరు ఇలా కులం కార్డులు ఎందుకు తీస్తున్నారు? అందులోనూ అదే బీసీకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అది చూడటానికి ఎంత ఎబ్బెట్టుగా ఉంటుంది. ఆఖరికి మీ పార్టీ కార్యకర్తలకు కూడా ఎబ్బెట్టుగానే ఉంటుంది. దాన్ని సమర్థించుకునే పరిస్థితి ఉండదు. పెద్దలు ఇప్పుడే లక్ష్మణ్ గారు కూడా చెప్పారు కదా సార్. ఎందుకు చెప్పారంటే సిదిరి అప్పలరాజు బీసీ, సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సెప్ట్ చేశారు, సబ్మిట్ చేశారు, తప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి సిదిరి అప్పలరాజు అరెస్ట్ కుమారుడితో అరెస్ట్ యాక్సిడెంట్ చేస్తే అతను అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎందుకు 105 పెట్టలేదు, 106 పెట్టేసి బెయిల్ మంజూరు చేశారు? అంటే లింగమనే రమేష్ పోలీసులు చెప్పిన సరే, మీరు సంబంధం లేని విషయం తీసుకొచ్చినా కానీ నేను పోలీసులు చెప్పిన వివరాలు అడ్డుపడగా నాయన మీరు అన్నదాన్ని చెప్తున్నా. పోలీసులు చెప్పిన దాని ప్రకారంగా లింగమనేని రమేష్ కొడుకు యాక్సిడెంట్ చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు బ్రతికించడానికి. తర్వాత పోలీసులకు వెళ్ళి లొంగిపోయాడు. అది జరగలేదు. ఏది? సీదిరి అప్పలరాజు గారి విషయంలో. సీదిరి అప్పలరాజు గారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కొడుకునే అక్కడి నుంచి ఆ కేసు నుంచి తప్పించడానికి వేరే అతన్ని ప్రవేశపెట్టాడు. ఇది అందరికీ తెలిసిన విషయం. రెండోది, చనిపోయిన అతన్ని సరిగా అడ్రస్ చేయలేదు. మీరేదో సిపిఆర్ ఇవన్నీ కథలు ఎన్ని చెప్పినా కానీ కుదరదు అక్కడ. వినండి. కాబట్టి యాక్సిడెంటల్ కేసులు ఏమి మరీ దాన్ని ఏమంటారు, కావాలని చేసినటువంటి కేసులుగా మర్డర్ కేసులు ఎవరు పెట్టరు పోలీసులు. ఎప్పుడు నువ్వు డ్యూ ప్రాసెస్ ఫాలో అయితే, నువ్వు సరైన కండిషన్లో ఉండి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే అక్కడ విక్టిమ్ని ఎవరైతే బాధితుడు ఉంటాడో, యాక్సిడెంట్కి గురి కాబడతారో వాళ్ళని రక్షించడానికి ప్రయత్నం చేస్తూనే నువ్వు పోలీసుల ముందు ఉన్నదన్నట్టు చెప్పి లొంగిపోతే అది యాక్సిడెంట్గానే పరిగణించి ఆ సెక్షన్లో పెడతారు. కానీ సీదిరి అప్పలరాజు ఏకంగా యాక్సిడెంట్ చేసిన కొడుకును తప్పించడానికి ప్రయత్నం చేసి ఆయన దోషిగా మిగిలాడు. అలాగే అట్ ది సేమ్ టైం ఆ చనిపోయిన అతన్ని పట్టించుకోలేదు కాబట్టి హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. రెండు డిఫరెన్స్ ఏం లేదు సార్. అక్కడ కూడా కావాలని యాక్సిడెంట్ చేయలేదు.
ఆ కుర్రవాడు కావాల్సింది అప్పరాజు కావాలని చేశారంటం లేదు. ఎవ్వరు కావాలని వినండి సార్, ఎక్కడో కుట్ర చేస్తే తప్ప ఎవ్వరు కావాలని చేయరు. యాక్సిడెంట్ కానీ యాక్సిడెంట్ తర్వాత చేయాల్సినటువంటి పరిస్థితిని అవి చూస్తారు పోలీసులు. ఆ రకంగా బిహేవ్ చేయకపోతే దానికి సంబంధించినటువంటి మోటార్ వెహికల్ యాక్ట్, ఆగండి, ప్రతి దానికి కూడా చట్టంలో ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. మోటార్ వెహికల్ యాక్ట్ కింద ఆ పర్టికులర్ సెక్షన్స్ తీసి మాత్రమే పెడతారు. అవును సార్, 184 చట్టం ప్రకారంగా 105 పెట్టారు సార్. ఎందుకు పెట్టలేదు? నిన్న అర్నబ్ గోస్వామి గారు పెట్టిన డిబేట్ లో పెట్టిన డిబేట్ టీడీపీ పోలే, ప్రతిసారి పోతారు. నిన్న ఈ క్వశ్చన్ చేశారు అర్నబ్ గోస్వామి గారు, ఎందుకు రాలేదు వాళ్ళని. మాకు తెలియదు, ఎప్పుడు కూడా వచ్చేవాళ్ళు, ఈ రోజు రాలేదు. స్పెసిఫిక్ గా అక్కడ పేర్లు చెప్పారు అర్నబ్ గోస్వామి గారు. మీరు డిబేట్ చూడండి సార్, అర్నబ్ గోస్వామి గారిది ఎందుకు పెట్టలేదు, 106 ఎందుకు పెట్టారని. మీరు చాలా మీరు కనపడరు కానీ తెలివిగా వేరే సైడ్కి సబ్జెక్ట్కి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు మనం ఉన్నది కారుమూరి నాగేశ్వరరావు గారి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ ఈడీకి సంబంధించినటువంటిది. నేను చెప్తున్నా సార్, ఇక్కడ అవినీతి జరిగినప్పుడు ఇక్కడ ఈడీ ఎందుకు రావడం లేదు? కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులపైనే ఈడీకి ఎందుకు వస్తుంది? వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పు చేయకపోయినా జైల్లో పెట్టి కుమ్ముతున్నారు. టీడీపీ నాయకులు సరే అక్కడికి వద్దాం. ఒక్క నిమిషం తప్పు జరగలేదని ఎలా చెప్తారు మీరు? ఒక్క నిమిషం వినండి, ప్రశాంతంగా వినండి. అప్పటి వరకు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఇవ్వాల్సినటువంటి రూల్స్ని, అంటే ఆ డిస్ట్రిక్ట్ వైజ్గా జిల్లాకు సంబంధించిన కలెక్టర్ చేతిలో ఉన్న పవర్స్ని తీసుకువెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్డ్గా ఉన్నటువంటి బ్రోరిస్ కార్పొరేషన్ అప్పుడు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి గారి చేతిలో పెట్టారు. అందు గురించి ఈడీ మళ్ళీ ఈ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాసుదేవరెడ్డి గారే దానికి పూర్తి బాధ్యుడు కాబట్టి. మరి అదెందుకు జరిగింది? పాలసీ డెసిషన్ ఎందుకు మార్చారు? ఒక కేసు, ఒక లిక్కర్ కేసు బాక్స్కి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కింద 11 రూపాయలు పే చేసేటటువంటి గత ప్రభుత్వంలో ఉన్నదాన్ని ఏకంగా ఒకేసారి 34 రూపాయలకి పెంచడం అవినీతి కింద రాదా? మీరేమీ జరగలేదు, తప్పు జరగలేదని ఎలా చెప్తారు? కంక్లూడ్ చేసేయండి. నిన్న దాకా కేజీ పంచదార 45 రూపాయలు ఉన్నా సార్, ఈరోజు 75 రూపాయలు. ఎందుకు పెరిగింది సార్ 75 రూపాయలు? మొన్న 1200 రూపాయలు ఒకేసారి ఎప్పుడు అంత రేట్లు పెంచరు. ఒకేసారి అంత ఎవరు పెంచరు. 11 నుంచి వినండి. మీరు ఇక్కడ బొమ్మ చేయడం కాదు. అప్పటి వరకు 2019 వరకు 11 రూపాయలకి సప్లై చేసినోడు నష్టాలకు సప్లై చేసాడు. వాడు నష్టాలకు ట్రాన్స్పోర్ట్ చేసాడా? ఒకేసారి మీరు అంత ఉదారత ఏంటి? ఒక బాక్స్, ఒక్క నిమిషం, ఒక బాక్స్ కొంతమంది తెలియని వాళ్ళు చెప్తా. ఫుల్లు అయితే కనుక 12 ఉంటాయి, ఫుల్ బాటిల్స్ అయితే 12 బాటిల్స్ ఉన్న ఒక బాక్స్, దాన్ని కేసు అంటారు. హాఫ్లు అయితే 24 ఉంటాయి, క్వార్టర్ బాటిల్స్ అయితే అదే బాక్స్లో 48 పడతాయి. అంటే ఈ సైజు బాక్స్ ఒక్కొక్క దానికి 11 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్. దాన్ని అంత ఉదారతతో 34 రూపాయలకు ఒకేసారి ఎందుకు పెంచారు? అక్కడే కనపడుతుంది కదా, తప్పులేదంటారండి సార్. మీరు అంటున్నారు లెక్కలు జయచంద్ర చీప్ లిక్కర్ తయారు చేస్తా పట్టుబడ్డాడు, అతను జైలు శిక్షేశారు. అతను ఈడీ ఎంటర్ అయిందా? ఎవరు ఎంటర్ అయినా ఎవరు జైలు శిక్షేశారు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొరవ ఉండదు. నేను అడిగింది ఏంటి, మీరు చెప్పేది. సరే సార్, ఓకే మోయినుద్దీన్ గారు, మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను. మోయినుద్దీన్ గారు, మీరంటే నాకు గౌరవం ఉంది. మీ పరిస్థితిని నేను మీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. రైట్, మీరు తప్పేం లేదు, మీరు తప్పేం లేదు సార్ అనొచ్చు. స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ అండ్ సెంట్రల్లో ఎన్డీఏ గవర్నమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఈడీ సెలెక్టివ్గానే ఈ దేశంలో రైడ్లు చేస్తున్నటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈడీకి సరైనటువంటి సక్సెస్ రేట్ లేదు కాబట్టి మీరు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ దీంట్లో ఉందని మీరు ఆరోపణలు చేయడంలో నేనేం తప్పు పట్టడం లేదు. కానీ క్యాస్ట్ అనే దాన్ని తీసుకురావడంతో నేను పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాను. ఎవరైనా కానీ ఖండించాల్సింది అది. అక్కడ కాకండి, ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు.